మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ హురన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం బిలియనీర్ల జాబితాలో చేరారు. అతని సంపద విలువ 1.4 బిలియన్ అని వెల్లడైంది. ఈయన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఇతర పెట్టుబడులతో ఈ స్థాయికి చేరుకున్నారు. ఇతర బాలీవుడ్ ప్రముఖుల సంపద వివరాలను ఇక్కడ తెలుసుకోండి. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నెట్ వర్త్ ప్రతి ఏటా భారీగా పెరుగుతూ వెళ్తోంది. తాజాగా బుధవారం హురన్ ఇండియా రిచ్ లిస్ట్ రిలీజ్ చేసిన జాబితాలో అతని పేరు బిలియనీర్ల జాబితాలో చేరడం విశేషం. ఇండియాలో మరే ఇతర నటుడు అతని దరిదాపుల్లోకి కూడా రాలేదంటే బాలీవుడ్ కింగ్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. షారుఖ్ ఖాన్ నెట్ వర్త్ ఎంతంటే హురన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం షారుఖ్ ఖాన్ సంపద విలువ $1.4 బిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు $12.490 ఈ లిస్ట్ ప్రకారం షారుఖ్ ఖాన్, అతని కుటుంబం ఇండియాలో అత్యంత ధనిక బాలీవుడ్ సెలబ్రిటీలు. వారు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ను నడుపుతున్నారు. అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్ సహా యాజమాన్యం ఆల్కహాల్ కంపెనీలలో వాటాలు వంటి వివిధ రంగాలలో వాళ్ల ఫ్యామిలీకి భారీ పెట్టుబడులు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ సంపదకు ప్రధాన కారణం 2002లో అతడు స్థాపించిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ కంపెనీ. సంవత్సరాలుగా ఈ సంస్థ ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్, జవాన్, అతని కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించి ఇటీవల విడుదలైన ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వంటి అనేక హిట్ ప్రాజెక్టులను అందించింది. మిగిలిన బాలీవుడ్ సెలబ్రిటీలు షారుఖ్ ఖాన్తో కలిసి రాజు, బన్ గయా జెంటిల్మ్యాన్, డర్, ఎస్ బాస్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించిన కేకేఆర్ టీం వంటి అనేక వెంచర్లలో వ్యాపార భాగస్వామి అయిన జూహీ చావ్లా సంపద $7.790 ఉంది. ఆమె ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ జాబితా ప్రకారం జూహీ చావ్లా ఆమె కుటుంబం సెలబ్రిటీలలో 2వ అతిపెద్ద నెట్ వర్త్ కలిగి ఉన్నారు. హృతిక్ రోషన్ తన లైఫ్ స్టైల్ ఫిట్నెస్ బ్రాండ్ హెచ్ఆర్ఎక్స్ లాంటి బిజినెస్లు నడుపుతూ $160 సంపదతో 3వ స్థానంలో ఉన్నాడు. కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్తో $880 సంపదను కూడబెట్టుకున్నాడు. ఈ రిపోర్టు ప్రకారం ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అతని కుటుంబ సంపద $630 ఉంది. భారీగా పెరిగిన ధనవంతుల సంపద హురన్ ఇండియా వ్యవస్థాపకుడు అనస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ, భారతదేశంలోని అత్యంత ధనవంతుల మొత్తం సంపద $167 లక్షలకు పెరిగింది. 1044 మంది సంపద పెంచుకోగా 643 మంది సంపద కోల్పోయారు. ఇది సంపద సృష్టి ఇంజిన్ బలంగా ఉందని చూపిస్తుంది. ఇండియాలో ఇప్పుడు 358 మంది బిలియనీర్లు ఉన్నారు. 5 ఏళ్ల క్రితం వీరి సంఖ్య 200 మాత్రమే. వీరందరి సంపద భారతదేశ జీడీపీలో దాదాపు సగానికి సమానం అని అన్నారు. షారుఖ్ ఖాన్ కేవలం నటుడిగానే కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అతని సంపద సృష్టి ఇంజిన్ బలంగా ఉందని బాలీవుడ్లో అతను ఒక అగ్రస్థాయి సెలబ్రిటీ అని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.